అక్షరాలను ఆయుధంగా మలచుకుని తన కలాన్ని ఒక కెమెరాలా వాడి సామాన్యుడి జీవితాన్ని కళ్లకు కట్టిన ఒక విప్లవాత్మక కవి జీవితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అసలు నెగర జీవితంలోని కట్టిన వాస్తవాలను తన కవిత్వంతో ఆయన ఎంత అద్భుతంగా బంధించారో ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కసారి ఈ మాట వినండి. మరణం నా చివరి చరణం కాదు. ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. ఆలిశెట్టి ప్రభాకర్ గారి అజేయమైన స్ఫూర్తికి, ఆయన శాశ్వతమైన వారసత్వానికి ఈ అద్భుతమైన వాక్యం ఖచ్చితంగా అద్దం పడుతుంది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన కవిత్వం ఇంకా జీవించే ఉందనడానికి ఈ వాక్యమే ఒక ప్రతీక. ఇక్కడ మనకు ఒక ఆసక్తికరమైన సందేహం రావచ్చు. కుంచెతో బొమ్మలు వేసే ఒక కళాకారుడు, దృశ్యాలను బంధించే ఒక ఫోటోగ్రాఫర్ సడన్గా సమాజాన్ని నిలదీసే అగ్నిపర్వతంలాంటి కవిగా ఎలా మారారు? దృశ్యకళల నుంచి పదునైన కవిత్వం వైపు ఆయన ప్రయాణం అసలు ఎలా సాగిందో తెలుసుకుందాం. సరే, అస్సలీ ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. కుంచె నుంచి కలం దాకా ఆయన ఎలా మారారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాలానుక్రమాన్ని గమనిస్తే జగిత్యాలలో పుట్టి ఒక చిన్న ఫోటో స్టూడియోతో మొదలుపెట్టి పండుగలు, ప్రకృతి దృశ్యాలు తీసే ఒక స్థానిక ఫోటోగ్రాఫర్ స్థాయి నుంచి మెల్లగా హైదరాబాద్ లాంటి మహానగరానికి చేరుకుని ఇక్కడి జీవితాన్ని నిశితంగా పరిశీలించే స్థాయికి ఆయన ప్రయాణం ఎలా సాగిందో మనకు అర్థమవుతుంది. కాని ఇక్కడొక అద్భుతం జరిగింది. కెమెరా లెన్స్లో కనిపించే ప్రకృతి దృశ్యాల కంటే అట్టడుగు వర్గాల కష్టాలు ఆయన మనసును బలంగా తట్టాయి. ఆ శ్రమజీవుల కష్టాలను, వారి పోరాటాలను చెప్పడానికి ఫిల్మ్ రోల్ సరిపోదని పదునైన అక్షరాలతో మాత్రమే చెప్పగలనని ఆయన గ్రహించారు. సరిగ్గా అప్పుడే కుంచె కలానికి దారిచ్చింది. ఇక హైదరాబాద్ చేరుకున్నాక మొదలైంది అసలైన పర్వం. అదే సిటీ లైఫ్, నగర నగ్న సత్యం. ఈ సిటీ లైఫ్ అంటే ఏదో నగరంలో ఉన్న షాపింగ్ మాల్సు, ఫ్లైఓవర్ల గురించి రాసింది కాదండి. 6 ఏళ్లపాటు దినపత్రికలో రోజూ వచ్చిన ఈ కాలం సిటీలో ఉన్న అసమానతలకు, నగరపు తళుకుల వెనక దాగి ఉన్న భయంకరమైన దోపిడీకి ఒక నిలువెత్తద్దం పట్టింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ఆ 2 భిన్న ప్రపంచాల మధ్య వ్యత్యాసం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు చూస్తేనేమో ఆకాశాన్ని తాకే భవనాలు, ధనవంతుల విలాసాలు, ఇంకోవైపు చూస్తే ఆస్బెస్టాస్ రేకుల కింద ఉడికిపోతున్న జీవితాలు, కఠిన శ్రమ. ఈ 2 ప్రపంచాల మధ్య ఉన్న గ్యాప్ని ఆయన పట్టుకున్న విధానం మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఒక్క క్షణం ఈ వాక్యాలని గమనించండి. గుడిసెలే మేడల్ని కడతాయి, అయినా మేడలే గుడిసెల్ని కొడతాయి. అబ్బా, కేవలం 7 పదాలు, కాని మన వ్యవస్థలోని పునాదిస్థాయి అసమానతను, శ్రమదోపిడీని ఎంత పదునుగా మన ముఖాన కొట్టినట్టు చెప్పారు కదా. నిజంగా చెప్పాలంటే ఆయన జీవితాంతం ఒక సామాన్యుడి స్వరంగానే నిలబడిపోయారు. ఆ విశేషాలేంటో చూద్దాం. ఆయన నైతికత గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో పాటలు రాస్తే బోలెడంత డబ్బు, కీర్తి వస్తాయని తెలిసినా సరే వద్దనుకున్నారు. ఏ ప్రభుత్వాల్నించి, రాజకీయ నాయకుల నుంచి సన్మానాలు ఆశించలేదు. ఎంత దారుణమైన పేదరికం అనుభవించినా నిరుద్యోగులు, పీడితుల పక్షానే నిలబడ్డారు తప్ప తన ఆదర్శాలను ఏనాడూ అమ్ముకోలేదు. సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గురించి ఆయన రాసిన ఈ 12 పదాల కవిత చదివితే నిజంగానే కళ్ళు చెమ్మగిల్లుతాయి. అట్టడుగు వర్గాల బాధను, ఆయన సామాజిక కటకం ఎంత మానవీయంగా, ఎంతటి హుందాతనంతో పట్టుకుందో చెప్పడానికి ఇదొక్కటి చాలు. మరి ఇంత పదునైన ఆయన అక్షరాయుధం, ఆ మినీ కవితా స్వరూపం ఎలా ఉండేదో ఒక లుక్కేద్దాం. సాధారణంగా కవిత్వమంటే ఏవో పెద్ద పెద్ద సంస్కృత పదాలు, అర్థం కాని వ్యాకరణం ఉంటాయి కదా. కాని అలిశెట్టిగారి రూటే వేరు. ప్రజలు మాట్లాడుకునే సాధారణ భాషలోనే అణుబాంబులాంటి అర్థాన్ని పేల్చేవారు. సూటిగా, సుత్తి లేకుండా సామాన్యుడి గుండెల్లోకి నేరుగా దూసుకుపోయేలా ఆయన కవిత్వం ఉండేది. ఉదాహరణకు ఈ కవిత వినండి. శ్రమజీవి చేతులు లేకుండా ఈ సమాజమే లేదు అనే ఒక బ్రహ్మాండమైన నిజాన్ని ఇంతకంటే సింపుల్గా, పవర్ఫుల్గా ఎలా చెప్తాం? పార్లమెంట్ భవనం వెనుక ఉన్నది ఖచ్చితంగా శ్రమజీవి స్వేదమే అన్నది ఆయన స్పష్టమైన వాదన. ఇక ఆయన రచనా ప్రస్థానం చూస్తే అనారోగ్యం వేధిస్తున్నా, కటిక పేదరికం వెంటాడుతున్నా కూడా ఆయన కలం ఎక్కడా ఆగలేదు. సమాజాన్ని రికార్డ్ చేయడంలో ఆయన అలుపెరగని నిబద్ధతకు ఈ కవితా సంపుటాలే సజీవ సాక్ష్యాలు. అలాగే తన జీవితపు చివరి అంకానికి చేరుకున్నప్పుడు కూడా మరణం నా చివరి చరణం కాదు అని ఆయన ఎలా నిరూపించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవైపు టీబీ వ్యాధి ఆయన శరీరాన్ని హరిస్తోంది. వందలాది ఇంజెక్షన్ల వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్. శరీరం ఆస్పత్రిలా మారిపోయినా ఆ మంచం మీదే ఉండి తన చివరి శ్వాస వరకు
దినపత్రిక కాలంకు అగ్ని కణికల్లాంటి వాక్యాలు రాస్తూనే ఉన్నారంటే ఆయన ధైర్యం, సామాజిక స్పృహ ఎలాంటిదో అర్థం చేసుకోండి. 39. అవునండి, ఆయన జీవించింది కేవలం 39 ఏళ్లు మాత్రమే. 1954 జనవరి 12న పుట్టిన ఆయన సరిగ్గా తన పుట్టినరోజైన జనవరి 12, 1993 నాటికే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన భౌతిక జీవితం చాలా చిన్నదే తావొచ్చు, కాని ఆ కొద్ది కాలంలోనే ఆయన సృష్టించిన వారసత్వం మాత్రం తరతరాలు నిలిచిపోయేది. ఇదంతా చూశాక ఖచ్చితంగా మనకొక ఆలోచన వస్తుంది. ఏ 30 ఏళ్ల క్రితమో ఆయన వాడిన భౌతిక కటకం ఆగిపోయుండొచ్చు, కాని ఆయన ఆలోచనా కటకం మాత్రం ఈనాటి సమాజంలోని లోపాలను కూడా ఎంత పర్ఫెక్ట్గా బంధిస్తుందో కదా. నగర జీవితపు వ్యతలు, ఈ అసమానతలు ఏవీ పెద్దగా మారలేదని ఆయన అక్షరాలు మనకు చెబుతూనే ఉన్నాయి. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన కవిత్వం ఒక సామాన్యుడి కటకమై నేటికి మనల్ని మేల్కొల్పుతూనే ఉంది. బహుశా అందుకే ఆయన నమ్మకంగా ప్రకటించారు, మరణం నా చివరి చరణం కాదు అని.